జీవన్ రెడ్డితో మంత్రుల చర్చలు విఫలమయ్యాయి. మంత్రులు బుజ్జగింపులకు జీవన్ రెడ్డి కూలు కాలేదు. పార్టీలో కొనసాగాలని మంత్రులు కోరగా అందుకు జీవన్ రెడ్డి ససేమిరా అన్నారు. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి పట్టు వీడలేదు. మీకో దండం అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. జీవన్ రెడ్డితో మంత్రుల చర్చలు విఫలమయ్యాయి. మంత్రుల బుజ్జగింపులకు జీవన్ రెడ్డి కూలు కాలేదు. పార్టీలో కొనసాగాలని మంత్రులు కోరగా అందుకు జీవన్ రెడ్డి ససేమిరా అన్నారు. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి పట్టు వేయటం లేదు. మీకో దండం అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చినాం. అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినాం. దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు, వారిని కలవటానికి వచ్చినాం. వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా రోజుల నుంచి మీరు చూస్తా ఉన్నారు. మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. ఈ రోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వారు పెద్ద నాయకులు, లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే, వారు లేటుగా స్పందించడో, ముందుగా స్పందించడో, వెనుక స్పందించడో అనేది అంశం వారి దృష్టిలోకి వస్తుందని అనుకోను. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో మేము కానీ, సోదరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ వారు బాధపడితే మేము కూడా బాధపడతాము. క్వైట్ క్లియర్. దాంట్లో బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. పరంగా ఇక్కడ